హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూప్స్ వరల్డ్. ఇవాళ నేను చేసిన నాటుకోడి పులుసు. సో చూద్దాం ఎట్లా చేసినాం. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే స్టవ్ వెలిగియాలి తప్పదు. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా. సో ఇది నేను వెడల్పు ప్యాన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది నాటుకోడి, ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది అండ్ సిమిలర్ మటన్ కాబట్టి నేను ఇట్లా తీసుకున్నా. ఫస్ట్ ఆయిల్ వేసేసిన. ఆయిల్ కొంచెం హీట్ కాగానే నేనేం చేసిన అంటే ఓల్ గరం మసాలా లైక్ చెక్క, లవంగ, ఇలైచి అండ్ బిర్యానీ ఆకు, నా దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాలు వేసిన. మీద కొంచెం వేగాలన్నమాట. సో ఇవి వేగితే దీని రా ఫ్లేవర్ పోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ నేను ఆల్మోస్ట్ 2 ఆనియన్స్ వేసుకున్నా, చిన్నవి. సో పెద్దది ఉంటే ఒక్కటే వేసుకోవచ్చు, పర్లేదు. అండ్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, ఆయిల్లోనే మంచిగా అవ్వాలి. ఎందుకంటే కొంచెం రా ఉంటే టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. ఇది మంచిగా వేగితే ఇలా కలుపుకున్న నేను మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తర్వాత నేనేం చేసిన అంటే గ్రీన్ చిల్లీ వేసుకున్నా. గ్రీన్ చిల్లీ కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. అది కాక నాకు కారం నేను ఎక్కువ తింటా కాబట్టి కారం కోసం గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటా. దాని తర్వాత నేను కొద్దిగా పసుపు సో వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇలా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటా, ఎందుకు అని అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం ఆనియన్స్కి ఫ్లేవర్ పోయినంత వరకు చేసుకోవాలన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇలా చూడండి, నేను ఇలా కలుపుకుంటున్నా. కొంచెం అడుగు పడుతుంది కానీ మీరు కలుపుకుంటూ ఉండాలి. సో ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా వేగాయో. సో ఈ ఆనియన్స్ వేగిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే నేను ఈ నాటుకోడి ఏదైతే ఉందో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నైట్. లైక్ ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసి నాటుకోడిని కొంచెం మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా వేసి దీన్ని బాగా కలిపిన. సో ఈ నాటుకోడి ఏదైతే ఉందో అసలు చూడండి మీరు ఒకసారి, అసలు ఎంత చక్కగా ఇది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ అయినాయి అనమాట. సో ఆల్మోస్ట్ 8 hours నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని. సో అట్లా చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది ఉడకడానికి తొందర ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా టేస్ట్ ఫ్లేవర్ కూడా అందులోనే ఉంటుంది అనమాట. సో ఆ కారం అదంతా గట్టిగా పడుతుంది. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత లిడ్ తెరిచి చూస్తే ఇలా అవుతుంది అనమాట. సో ఆయిల్ అంతా సపరేట్గా, పీసెస్ అన్నీ కుక్ అవుతున్నట్లు సపరేట్గా అవుతాయి. సో ఆయిల్ ఇంకా పీసెస్ సపరేట్ అయ్యేంత వరకు కలపాలి. కొంచెం మాడిన పర్లే, నాటుకోడిది ఏదైతే ఉందో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కింద అడుగు పడితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. సో ఇవి ఆల్రెడీ బర్న్ చేసిన కోడి కాబట్టి ఏం కాదు మనకి. సో చూడండి ఇప్పుడు ఎట్లా సపరేట్ ఆయిల్ సపరేట్, పీసెస్ సపరేట్ అయినాయి అనమాట. అసలు రాయలసీమలో నాటుకోడి పులుసు, రాగి ముద్ద, రాగి సంకటి, నాటుకోడి పులుసు, మళ్ళీ మన రాయలసీమ దాంట్లోనే కోడి కూర, చిట్టిగారె అని చెప్పి మొత్తం నాటుకోడితోనే తింటారండి. ఇదో చూడండి, పీసెస్ ఇట్లా ఉడికిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం నేను ఫస్ట్ ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నా 1 స్పూన్. ఇప్పుడు నేను 2 స్పూన్స్ మళ్ళీ వేసుకున్నా. సో కారం ఎక్కువనే ఉంటే ఇంకా బాగుంటుంది నాటుకోడి పులుసు. సో పులుసు కాబట్టి కొంచెం గ్రేవీ పెడతాం ఎక్కువ. సో నాటుకోడి అంతా ఉడికిన తర్వాతనే కారం వేయాలి, ఎందుకంటే ముందేస్తే అంత ఉడకదనమాట. సో ఇప్పుడు పీసెస్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను ఒక మిక్సీ గ్రైండర్లో లైక్ టొమాటోస్, కొబ్బరి, గసగసాలు, ఇంకా కొత్తిమీర కొంచెం వేసి మిక్సీ గ్రైండ్ వేసుకుంటున్నా. సో ఇక చూడండి, ఇలా మిక్సీ గ్రైండ్ వేసుకొని ఇట్లా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి. మిక్సీ గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది పేస్ట్. సో ఈ పేస్ట్ని నేను ఏం చేస్తాను అంటే అందులో యాడ్ చేస్తాను. ఇదే మన పులుసుకి మనకి హెల్ప్ అవుతుంది. చూడండి అసలు ఎంత బాగుంది. అసలు పులుసుకి మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాడుకోవచ్చు. నేను ఈ కొబ్బరి రా ఫ్లేవర్ అంతా పోవాలని కొద్దిసేపు ఆయిల్లోనే ఇదంతా మగ్గనిస్తా. తర్వాత నేను వాటర్ పోసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను వాటర్ పోసుకున్నా. ఆల్మోస్ట్ నేను 3 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నా. బట్ పులుసుకి ఇంకెక్కువ వాటర్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది కొంచెం మరగడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇదే దాంట్లో ఈ ఫ్లేవర్ ఇదంతా వచ్చేస్తుంది అనమాట. కింద కొంచెం మాడింది కూడా ఫ్లేవర్ ఇందులోకి వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ అల్లం ఇంకా మిరపకాయలు వేసింది దానికోసమే, మాడినా కూడా ఫ్లేవర్ మంచిగా అవుతుంది అనమాట. అల్లం ఇంకా ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉడుకుతుందో. చూడండి అసలు నాటుకోడి పులుసు అసలు స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ పైనకి తేలేంత వరకు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని ఇలా నేను చూడండి అసలు అసలు గుమగుమలాడుతుంది. సో దీనిలో ఆయిల్ పైనకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తుంటే దీన్ని కలిపేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటా. పుదీనా వేసుకున్నా పర్లేదు, బట్ కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుంటే
అసలు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది నాటుకోడికి చాలా అవసరం, చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ అనమాట. మనం తింటుంటే కూడా అసలు ఆ ఫ్లేవర్ అనేది అసలు అన్నీ ఇక చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మొత్తం కొత్తిమీర కూడా ఉడికిపోయిన తర్వాత లాస్ట్కి నా స్పెషల్ మసాలా, నీకు మసాలా నా స్పెషల్ మసాలా నేను ఎలా చేస్తానంటే కింద కామెంట్లో పెట్టండి, నేను చేస్తాను మీకోసం, ఓకేనా. సో ఫైనల్లీ నేను నాటుకోడి పులుసు మసాలాలు వేసేసిన. మసాలాలు కొంచెం డిఫరెంట్గా చేయాలన్నమాట. దీనికి కొంచెం నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం అది ఎక్కువ ఉండాలి, ఘాటు ఇంకా అవన్నీ. సో నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ నా నాటుకోడి పులుసు రెడీ అనమాట. ఒక్క 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది, గార్నిష్ చేసుకుంటే ఇక నాటుకోడి పులుసు రెడీ. సో ఫైనల్లీ ఇదండి మా నాటుకోడి పులుసు. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, మీరు కూడా ప్రిపేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాటుకోడి కూర. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతా. బాయ్.